సోదరమణులకు నమస్కారములు. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నిరంతరం ఎప్పటికి కూడా మాకు యోగా ఆహారం ప్రసాదించి మాకు ఎంతో సహాయపడే ఫ్యూజులు శ్రీమతి విశాల డాక్టర్ మంద సత్యనారాయణ రాజు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మేము ప్రకాశం జిల్లా మాటూరు మండలం ద్రోణ గ్రామంలో జన్మించాం. మా విద్యాభ్యాసం అంతా పూర్ణ స్కూల్లో జరిగింది. చిరా విఆర్ఎస్ వైఆర్ అనే కాలేజీలో 64లో పట్టభద్రులు పోయాం. ఆ తర్వాత రైస్ మిల్ నడిపి పల్లెటూరులో జీవించి మాకు ఈ కార్యక్రమం తెలియదు. 20 సంవత్సరాల క్రితం సుమారుగా పూజ్యశ్రీ విశ్వమే గురూజీ గారి యోగా, సత్యనారాయణ రాజు గారి ఆహారం, ఈ రెండు కలుపుకొని 2 కళ్ళులా ఉన్నాం ముందు. ఇప్పుడు ఆహారం అంటే ఆహారంలోనే ఆరోగ్యం, అది మా విధానం, నినాదం, మా ఆశయం. మేము ఈ యొక్క ఆహార నియమం వలన రాష్ట్ర, జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక వందల బహుమతులు గెలుచుకున్నాం. మా శ్రీమతి సుబ్బమ్మ గారు కూడా ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ చేసి మాతో పాటు పథకాలు పంచుకొని ఎప్పటికీ మేము అలా జీవించాలని నిర్ణయించుకున్నాం. ముందుగా మా చెల్లెమ్మలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఎత్ర నారసిత పూజ్యంతే రమంతే తత్ర దేవతగా. ఎందుకంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ఇల్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. దానికి ఉదాహరణగా భారతదేశం వేదాలకి, ఉపనిషత్తులకి, పురాణాలకి నిలయం. అందువల్ల భారతదేశం సౌభాగ్యంతో ఉంటుంది. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాలు బట్టి గుంటూరులో ఉంటూ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తూ అందరికి అందిస్తున్నాం. మేము ఏం చెప్తున్నాం ఆ మాట మేము లోపల ఉపయోగించి, మేము లోపల చెప్పే మాటే కానీ వ్యాపారం కానీ మానుకున్నాం. ఇప్పటికీ మేము అద్దెంట్లో ఉంటున్నాం. ఆస్తులు బాగొట్టుకొచ్చాం కొన్ని కార్యక్రమం వలన. అయినా భయపడలా. డబ్బున్నోళ్ళు భాగ్యవంతులు, ఆరోగ్యంలో మహాభాగ్యవంతులు. ఒంగోలులో శ్రీమతి చుందు శాస్త్రి గారు మాకు చాలా ఆదరణగా ఉంటూ చేస్తుంటారు. మా యొక్క విధానం ఏంటంటే ప్రతిరోజు 4 లీటర్లు నీళ్ళు తాగాలి మనిషి. 3 సార్లు భోంచేస్తారు. ఒకసారి ఉడకనివి పండ్లైనా మొలకలైనా తినొచ్చు. కానీ షుగర్ ఎంత ఉన్నా బొప్పాయి, జామ, కర్బూజా తినొచ్చు. అలా మా దగ్గర డిజైన్ ఉంది. ముఖ్యంగా మానవాళి పొగతో గోధుమ నారు మేము ఆర్గానిక్గా హైడ్రోపోనిక్ మెథడ్ అంటే సాయిల్లెస్ కంటెంట్స్లో మేము తయారు చేస్తున్నాం. ఎవరికి కావాలన్నా మీకు పచ్చిగడ్డి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ పంపిస్తాం. వారం ఉంటుంది, వాడుకోవచ్చు. ఇది హైడ్రోపోనిక్ మెథడ్తో చేసిన పౌడరు, ఇది కూడా మేము అందిస్తున్నాం. దానికి తోడుగా మేము సొంత ఫారంలో 3 నెలలు ఉంచి మా తేనె మేము వాడుకుంటూ ఉపవాసాలకు అందరికి ఇస్తున్నాం. ఉపవాసాలకే కాదు, పాలల్లో పిల్లలకి పనికి వస్తుంది, ఎవరికైనా పనికి వస్తుంది. షుగర్ ఉన్న తేనె వాడవచ్చు. ఎలా వాడాలంటే షుగరు ఒకే మాలి రక్తంలో కలవదు. ఫ్రక్టోజు, గ్లూకోజ్ ఉండడం వలన నిదానంగా వస్తుంది. తెలియక అంతా తీపే అంటారు. వరి అన్నమే జబ్బు. వరి అన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు రక్తంలో కలిసి జబ్బు పెరుగుతుంది. తెలియదు ఇది. ఇడ్లీ తింటారు, ఇడ్లీలో ఏముండే పిండి పదార్థాలు, అన్నంలో ఏముంది పిండి పదార్థాలు. అదే కొర్ర బియ్యం అంటారు, సాములు అంటారు, వాటిలో పిండి పదార్థమే 60%, బియ్యం 74, తేడా కొంచెమే. అందువలన గోధుమలతో తయారు చేసుకొని గోధుమలు, రాగులు, సజ్జలు, సోయా కలిపి మనం తయారు చేసుకొని పులకాలు చేసుకోవచ్చు. అది మంచి ఒక ఆహారం. గోధుమ నారు పౌడర్ కూడా పచ్చిది ఉదయం పూట పరగడుపుని తాగి 1 గంట ఆగిన తర్వాత మనం ఉడికినవి తినకుండా ఆహార పదార్థాలు, మొలకలు కానీ, పండ్లు కానీ ఏదైనా తినవచ్చు. ప్రతిరోజు జామకాయ వాడండి, ఆరోగ్యం ఉండండి.
యాపిల్ అవసరం లేదు మనకి. పరదేశాల్లో పండే మోజు మన దేశాన్ని విమోజు. కానీ మన జామకాయ బొప్పాయికాయ చేసిన మేలు ఏ పండు చేయదు. జామకాయ అంటే ఎందుకు చెప్పు, 10 రూపాయలు 2 ఇస్తారు. యాపిల్ 50 రూపాయలు కొంటారు. యాపిల్ ఏం లేదు, జామకాయ ఉన్నదంటూ 100 వంతే ఉంది. అది ప్రముఖులు చెప్పారు, యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. మరొకటి ఏంటంటే చివరగా షుగర్ ఎంత ఉన్నా రాకుండా అన్నా కూడా ఉదయం పూట మెంతి పౌడర్ ఒకటి, పనస పొడి ఒకటి, కాకరకాయల్ని ఆర్గానిక్ చేసి ఉదయం పూట కాకరకాయ పొడి, మధ్యాహ్నం పనస పొడి, సాయంత్రం మెంతి పొడి, ఈ 3 ఒక 3 నెలలు వాడితే ఆరోగ్యం కుదిరిపడుద్ది. మేము ఈ 3 ఆర్గానిక్ తయారు చేస్తున్నాం. త్వరలో దాన్ని రిలీజ్ చేస్తున్నాం. చక్కగా వాడుకోవచ్చు. రేట్లు కూడా అందరికి అందుబాటులో అందించాలని మా ఆశయం. మా యొక్క ప్రొడక్ట్స్ని మేము వాట్సాప్ ఆర్డర్ పెడితే కొరియర్లో పంపిస్తాం. Like and subscribe Eagle Health and Beauty.